చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో పోలవరం అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు చేసిన తప్పిదమేనని అన్నారు. చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల పోలవరం పాలిట ప్రతికూలంగా మారిందని అన్నారు. వైసీపీ హయాంలో పోలవరం పనులను పరుగులు తీయించామని చెప్పుకొచ్చారు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడంతో పనులు ముందుకు జరగలేదని అంబటి రాంబాబు తెలిపారు. నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును శ్రీకారం చుట్టారని, ఆయన మరణం తర్వాత పోలవరం బాధ్యతను కేంద్రం స్వీకరించిందని, అయితే ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామని చంద్రబాబు చెప్పారని వివరించారు. చంద్రబాబు వల్లే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే అందుకు వైసీపీనే కారణమని, తిరిగి మాపైనే ఆరోపణలు చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాల్ అన్న కానీ రిక్వెస్ట్ చేశా. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు, అయ్యా మేమన్నీ సైమల్టేనియస్గా ప్రారంభించిన మాట నిజమేను, తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే, అదేవిధంగా స్పిల్ ఛానల్, అలాగే మరి కాఫర్ డ్యాములు, అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశామని చెప్పేశాడు. ఇంకెందుకు చర్చ? దానిలో డిబేట్ అదే కదా. అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం అనేదే పెద్ద తప్పిదం అని చెప్పారు ప్యానల్ ఎక్స్పర్ట్స్. ఎక్కడ కెనడా వాళ్ళు, అదేవిధంగా అమెరికా వాళ్ళు. నువ్వే ఒప్పేసుకుంటావు, అది ఇంకా చర్చ ఉంది. తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు. రామానాయుడు గారు పాపం మంచోడు, పాపం ఈ మాటకు ఆ మాట ఉన్నట్టుగా ఒప్పేసుకున్నాడు. ఆ 15,000 అట్టాగే జరిగింది. పాప ఆ 15,000 ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 15,000 కూడా మోసం చేసేటప్పటికి పాపం మా బ్రదర్ నాయుడిని ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. అన్ని సైమల్టేనియస్గా ప్రారంభించడం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఇవాళ ఇంత దుస్థితికి పోలవరం ప్రాజెక్టు వచ్చిందనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చర్చ లేకోకుండా మా మిత్రుడు ఇరిగేషన్ మంత్రి నాయుడు గారు అంగీకరించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, అవును అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి నాకైతే సమాచారం లేదు. ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారు అరెస్ట్ అయ్యారని, అరెస్ట్ చేశారని ఏదో 1-2 ఛానల్స్లో వస్తుంది. అవుట్ ఇస్తూ నాకు తెలియదు. అయితే ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన మీద కేసు పెట్టాలని, ఈ మద్యం కేసులు ఆయనతో పాటు ఇంకా చాలా మందిని పెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకి ఆ ఎల్లో మీడియా, ఈనాడు, ఇప్పుడు రామోజీరావు గారి పత్రిక